సో చూద్దాం స్క్రాప్ షాప్స్ లో మనకి ఏం దొరుకుతాయి ఏం కదా అని చెప్పేసి వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి మా పక్కూరులోనే ఉన్న ఒక స్క్రాప్ షాప్ అయితే వెళ్తున్నాం. స్క్రాప్ షాప్ అంటున్నాం కదా. అసలు స్క్రాప్ షాప్ అంటే ఏంటిరా? అది మన ఇంట్లో సామాన్ దుకాణం అన్నట్టు. దాంట్లో పోయి మనకి ఏమేమి యూజ్ అయితే ఏమైనా దొరుకుతాయా లేదా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్తాం. షాప్ హైదరాబాద్. ఏం దొరుకుతాయా షాప్లో? సామాన్ ఇది లైట్ ఉందా? ఏం చేసుకుంటా ఒక బుడపుర రిమోట్ ఉన్నది. కాకపోతే నా చేసి అర్థం చేయకపోతుండొచ్చు. ఏంటిరా తగ్గినారా? అరే బాబాయ్, మనం వీల్ చైర్ వేద్దాం అనుకున్నాం. ఆ వీల్ చైర్ యూజ్ అయితే తిరిగిపోయింది పని చేయదు. అది చిన్న మంచిగా ఇటు సైడ్ ఉన్నట్టే ఇటు సైడ్ ఉంటాయి. ఇప్పుడు వేరే ప్లేస్ మొత్తం జంగొచ్చిపోయింది అంతే. ఇది అప్పుడప్పుడు మనకు పని చేస్తే కొత్త కొనుక్కొచ్చి అవుతుంది. ఆయిల్ షాలో వచ్చి తీసుకో. ఫస్ట్ అయితే పని చేస్తున్నాక వారే కాదుగా. నాకు తెలిసి కేబుల్ పని చేయదు కానీ దాని మీద స్కూల్ పని ఎక్కువ కావచ్చు. దానికి బాడీ మంచిగా చూడరు వర్క్ ఉండాలి. వర్క్ మా వర్క్ పని చేస్తూ పని చేయదు. లోపల అంతా మంచిగా ఉంది బైండింగ్ ఇట్లా. కాకపోతే అంటే ఏదో వెళ్ళకపోతే రిమోట్ స్టీరింగ్ కాదు, దీంతో పని చేస్తుంది. కాకపోతే పని చేస్తుందని నమ్మకం నాకు లేదు. అందు గురించి తీసుకోదా. ఎస్ దా తీసుకురా. పని పడలేదు పక్కన ఏదైనా బండి తయారు చేసి ఫ్యూచర్లో బండి వస్తుంది. లాంగెస్ట్ బైక్ తయారు చేసినప్పుడు అవి గురించి చూసినాము. కొత్త రాలేదు. సో మీరు ఉంటే యూజ్ అవుతున్నాం. చాలా